ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వాన్ని సమస్తాన్ని కలగజేసినటువంటి మా కన్న తండ్రి, మాట్లాడుతుండగా నన్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడి నీకే మహిమ ఘనత చెల్లులాగా నడిపించి కాపాడమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, ఈ జీవ మార్గం సందర్భంలో యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ల ద్వారా చూసేటువంటి ప్రేక్షకులందరికీ ప్రభునామములో వందనములు. మనము వాక్యములోకి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఈ సందర్భం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు గ్రామాలు, పట్టణాలు, నగరాలు తండ్రి సువార్తను తీసుకొచ్చి అనేకులు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి అందరూ రక్షింపబడాలని, ఎవరు నశింపకూడదని గ్రామం వచ్చేటప్పుడు యెరూషలేముకి 2 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం, దాని పేరు బెతనియా గ్రామంలో యేసు ప్రభును ప్రేమించే కుటుంబం ఉంది. ఆ కుటుంబమే మార్తా, మరియా, లాజరు జబ్బుపడి చనిపోయారు. ఆ వార్తను ప్రభు దగ్గరికి పంపించారు. ఆయన వచ్చేలోగా 4వ రోజున బెతనియా గ్రామానికి యేసు ప్రభు వచ్చి ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్తా, ప్రభువా 4 రోజులైంది ఆ సహోదరుడు చనిపోయి, ఇప్పుడు ఏమాత్రం మనము చూస్తే దుర్వాసన, కుళ్ళు మనం చూడలేమన్నప్పుడు, అప్పుడు మార్తతో ప్రభు అన్న మాట, మార్తా నీవు నమ్మిన ఎడల నా మహిమ చూతువని ఆ మాట ఆమెతో పలికాడు. ఈరోజు మనం మాట్లాడే అంశం ప్రాముఖ్యంగా సమాజంలో మానవులైన మనకు దేవుని మీద నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ నమ్మకం ద్వారానే మనము విశ్వాసులుగా, ఆ నమ్మకం ద్వారానే మనము రక్షణ, ఆ నమ్మకం ద్వారానే మనం నిత్య జీవానికి వారసులగుటకు ఆ నమ్మకము తీసుకెళ్తుంది. అందుకే నమ్మకం లేకపోతే క్రైస్తవుడు కాదు, నమ్మకం లేకపోతే విశ్వాసి కాదనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఈరోజు మాట్లాడే అంశం ఏమిటంటే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నమ్మక ద్రోహమా అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. గ్రంథంలో కొందరు నమ్మకస్తులు ఉన్నారు, నమ్మక ద్రోహులు కూడా ఉన్నారు. నమ్మక ద్రోహులను చూద్దాం, నమ్మకస్తులైన వారిని కూడా మనము చూద్దాం. ఈ యోహాను సువార్తలలో 4వ సువార్త 21 అధ్యాయాలతోనూ 879 వచనాలతో కూడినటువంటి ఈ గ్రంథం క్రీస్తు శకం 85-90లో రాయబడినటువంటి చరిత్రలో ఇమిడి ఉంది. దీన్ని ఇంకొక మాట కూడా వేద పండితులు పేరు పెట్టారు. యోహాను సువార్తకి ఆధ్యాత్మిక గ్రంథం అని కూడా అంటారు. ఇది 4వ సువార్త. ఈ సువార్తలో బెతనియా గ్రామానికి యేసు ప్రభు వచ్చినప్పుడు మరి మార్తతో అన్నమాట, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. మన జీవితాల్లో నమ్మకం అనేది ఉంటే మనము దేవుని మహిమ చూస్తామనే విషయాన్ని గమనించాలి. అందుకే పాత నిబంధన కాలంలో దావీదు రాజు పరిపాలనలో 2వ రాజు అయినటువంటి ఇశ్రాయేలుకు 2వ రాజు అయిన దావీదు పరిపాలనలో ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఇత్తీయుడైనటువంటి ఉరియా. ఈ ఉరియా ఎవరంటే బత్షెబా భర్త. ఇతని ఉరియా అనగా యెహోవా వెలుగు అని ఆ పదానికి అర్థం. ఇతని యొక్క విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, ఇత్తుడగు ఉరియా దావీదు పరిపాలనలో దావీదు రాజు సైన్యంలో 30 మంది యోధులలో ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే మొదటి దినవృత్తాంతుల గ్రంథము 11వ అధ్యాయము 41-42 వచనాలు మనము చూస్తే, ఇత్తీయుడైన ఉరియా అహ్లాయి కుమారుడైన జావాదు రూబేనీయుడైన సీజా కుమారుడు, ఇవన్నీ ఆ 30 మంది యోధులలో ఎవరెవరు ఉన్నారంటే, మొట్టమొదట హిత్తూడైనటువంటి ఉరియా, ఆయా వారి పేర్లు గురించి అక్కడ ఈ వీళ్ళందరూ కలిసి 30 మంది యోధులుగా
దావీదు రాజు పరిపాలనలో ఉండేవాళ్ళు. ఎందుకంటే దావీదు రాజు పరిపాలనలో శాఖలుగా 30 మంది యోధులను ఏర్పరిచి యుద్ధ రంగంలో వీళ్ళని యోధులుగా పిలిచేవాళ్ళు. అందుకే ఆ 30 మంది యోధులలో ప్రధానమైనటువంటి వ్యక్తి హిత్తూడైనటువంటి ఊరియా ఉన్నాడు. భార్య కుమారుడైన జాబాదు, వాళ్ళందరూ ఇతనితో పాటు యోధులలో ఉన్నారు. రూబేనీయుడైన సీజా కుమారుడును రూబేనీయులకు పెద్దది అయిన అదీనా అతని తోటి వారకు 30 మంది. ఈ 30 మంది యోధులలో ఇతడు కూడా ఉన్నాడు దావీదు రాజు పరిపాలనలో. ఇతని భార్య బత్షెబ ఎలియాము కుమార్తె. ఈమె ఎలియాము కుమార్తె అనేటువంటి బత్షెబ అనే మాటకి ప్రమాణమునకు కూతురు లేక షేబా అని ఆ పదానికి అర్థం. భర్త ఉరియా రాజ్య పరిపాలనలో దావీదు రాజ్యములో ఇతడు ఒక యోధుడుగా 30 మంది యోధులు ఉన్నటువంటి వ్యక్తి. అందుకే 2 సామ్యుల గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు మనము చూసినప్పుడు చరిత్ర గ్రంథం ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ సాయంకాల వేళ దావీదు పడక మీద నుండి లేచి అందరూ రిబ్బా అనేటువంటి పట్టణానికి స్వాధీనం చేసుకోవాలని యోధులు సైనాధిపతి యోవాబు ఆధ్వర్యములో సైన్యమంతా రాజు నగర్లో రాజును ఉంచి తమందరూ పోరాడడానికి యుద్ధ రంగంలో ఉంటున్నారు. రాజు మాత్రం రాజనగర్లో ఉండి పడక గదిలో నుంచి సాయంకాలం లేచి పడక మీద అటు ఇటు తిరిగేటప్పుడు ఒక స్త్రీ కనబడినట్లుగా ఆ సందర్భంలో 3వ వచనం వరకు మనము చూస్తున్నాం. అయితే ఒక భటుని పిలిచి ఒక ఏరియాలో స్నానం చేసేటువంటి స్త్రీ ఎవరో చూసిరా అని చెప్పినప్పుడు అతడు వచ్చి చూసి ఫలానా హిత్తూడైనటువంటి 30 మంది యోధుల్లో ఉన్నటువంటి మన యోధుడు హిత్తూడైనటువంటి ఉరియా భార్య బత్షెబ అని చెప్పి క్లియర్గా సమాచారాన్ని అందించాడు. అయినా రాజు కదా నాకు ఎవరు లేరని దేవుని మాట మరిచిపోయి ఒక గొర్రెల కాపరిని దేవుడు రాజుగా చేసి ఇశ్రాయేలు దేవుని ప్రజలకు 2వ రాజుగా ఏర్పాటు చేసి యూదా వంశములో దావీదుని ఏర్పాటు చేస్తే దేవుని మాటని మర్చిపోయి ఈరోజు ఒక తల్లిగా ఒక చెల్లెలుగా ఉన్నటువంటి రాజ్య పరిపాలనలో తాను తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తండ్రి స్థానాన్ని దేవుని మహిమను మర్చిపోయి ఆ అమ్మాయిని పిలిపించి ఆమెతో పాపము చేసినట్లుగా ఆ 11వ అధ్యాయం అంతా రాయబడి ఉంది. 5వ వచనం మనం చూసినప్పుడు అదే 2 సామ్యుల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో ఆమె గర్భవతి అయ్యింది. నేను గర్భవతిని అయితేనని దావీదునకు వర్తమానం పంపగా వెంటనే దావీదు ఇత్తీయుడగు ఉరియను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. యోవాబు సైనాధిపతి ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఒక దూతను పంపించాడు. అర్జెంటు రాజనగరికి నా దగ్గరికి హిత్తీయుడైనటువంటి బత్షెబ భర్త ఉరియను నా దగ్గరికి పంపమని చెప్పి యోవాబు సైనాధిపతికి వర్తమానం పంపించినప్పుడు దూత ద్వారా వెంటనే ఆ సమాచారం విని రాజు ఒంటరిగా ఉన్నాడని రాజనగర్లో ఉన్నాడని యోవాబు సైనాధిపతి కూడా తెలుసుకొని వెంటనే ఉరియాని పిలిచి వెంటనే నీవు రాజు సమూహంకి వెళ్ళి హాజరుకమ్మని చెప్పాడు. వెంటనే రాజు నగరికి వచ్చాడు హిత్తీయుడైనటువంటి ఉరియా. వచ్చిన వెంటనే తన సైనాధిపతికి ఇచ్చి పంపించాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఉరియా తన రాజనగరికి వచ్చినప్పుడు 11వ అధ్యాయం 8వ వచనం 11:8 2 సామ్యులు. దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఉరియాకు సెలవు. ఉరియా నీవు యుద్ధం నుంచి అట్లే అదరబదర నా పిలుపు విని వెంటనే వచ్చావు కాబట్టి ఇంటికి పోయి కొంచెం శ్రమ తీర్చుకొని సెలవు తీసుకొని ఇంటికి పో అని చెప్పాడు. అయితే ఉరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళెను. అతని వెనక రాజు పలహారము అతని యొద్దకు పంపించాను గాని పలహారము అంతా తిని బాగా రెస్ట్ తీసుకో ఇంటికి పో అని చెప్పి పంపించాడు గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక ఎందుకంటే రాజాజ్ఞ దేవుని మాటతో సమానం. రాజు ఒక మాట చెప్పాడంటే తమ ప్రాణాలు కూడా సహితము లెక్క చేయకుండా పోరాడేటువంటి విశ్వాసులు యోధులంటే. అందుకే 30 మందిని యోధులను తన ప్రాణ రక్షకులుగా ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో హిత్తీయుడు ఉరియా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఎందుకంటే ఆమె గర్భవతి అయింది, ఆ నింద భర్తపై పడాలనేటువంటి ఉద్దేశంతో కుట్రతో
దేవుని మరుగుపెట్టి పంపించాడు. కానీ నమ్మకస్తుడైనటువంటి హిత్తుడు ఉరియా ఇంటికి పలహారం తిన్నాడు, కానీ రాజు పంపించిన పలహారం తిన్నాడు, కానీ ఇంటికి మాత్రము పోలేదు. మరలా రెండవసారి కూడా బలవంతం చేస్తున్నట్లుగా 11వ అధ్యాయము 12వ వచనము, దావీదు నేడును నీవిక్కడే ఉండుము, రేపు నీకు సెలవిస్తానని ఉరియాతో చెప్పగా, ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. ఈరోజు రేపు 2 రోజులు అవి కూడా అక్కడే రాజ సమూహంలోనే, యెరూషలేము రాజధాని కాబట్టి రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజుకి ఐక్య ఇశ్రాయేలు పరిపాలనలో 2వ రాజు దావీదు గనక మరి నీవు ఇక్కడే ఉండు అని 2 రోజులు అక్కడే ఉన్నాడు. 3వ రోజు మరలా ఇంకా తన ఫలితము ఫలించలేదని ఉరియతో మరొకసారి 13వ దావీదు అతని భోజనమునకు పిలిపించెను. ఆ భోజనానికి పిలిపించి అతడు బాగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేసెను. బాగా మత్తడయ్యా అనుకున్నాడు, తెలుసుకొని సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక, ఆ రోజు కూడా ఇంటికి పొమ్మన్నాడు. 3 సార్లు ట్రై చేశాడు. వచ్చిన వెంటనే యుద్ధరంగంలో నుంచి వచ్చావు, వెనుకనే పోయి శ్రమ తీర్చుకొని కొద్దిగా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆ రోజు పోలేదు, నేడు పోలేదు, రేపు పోలేదు. ఈరోజు 3వ రోజు కూడా ఇంకా ఫుల్గా అతనికి బాగా తాపి ఫుల్ మత్తుగా ఉన్నాడని చెప్పి అప్పుడు కూడా నమ్మకస్తుడైన ఉరియా పోలేదు. కారణం ఏమిటంటే యోయాబు మీద, సైన్యాధిపతి మీద నమ్మకం. సైన్యాధిపతి నన్ను పంపించాడు రాజు సంరక్షకుడిగా, రాజుకి ఎవరు లేరు రాజనగరంలో, నేను తప్ప ఎవరు లేరని నమ్మకముతో రాజనగరము వదలక, యెరూషలేమును విడిచిపెట్టక, తన భార్య ఉన్నప్పటికీ భార్యతో సుఖించడానికి ఇది టైమా, ఇది సమయమా, నా రాజుకి ఏదైనా రాత్రి వేళ ఏదైనా అపాయం జరిగితే ఆదుకునే వాళ్ళు లేరని చెప్పి రాజు నమ్మకముతో, యోయాబు సైన్యాధిపతి మీద నమ్మకముతో ఉరియా 3 సార్లు ఇతడు ప్రయత్నం చేసినా ఇంటికి మాత్రము పోలేదు. అప్పుడు ఏం చేశాడంటే దావీదు మరి వేరే ఒక ఆలోచన చేసి ఆఖరికి ఉరియాని సంపించడానికి ప్రయత్నం చేసి యోవాబుకి పట్టణమును ముట్టడి వేయుచుండగా, 16-17 వచనాలు, యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను. పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులు కొందరు కూలిరి, ఇత్తీయుడగు ఉరియాను అతమాయను. థ్యాంక్ యూ. యోయాబుకి ఉత్తరం రాశాడు. బాగా మోపు అంటే చాలా భయంకరంగా జోరుగా రణరంగగా జరిగేటప్పుడు, మోపుగా జరిగేటప్పుడు యుద్ధంలో వాడిని ముందు పెట్టి సచ్చిన వెంటనే సమాచారం నాకు తెలుపమని యోవాబుకి ఉత్తరం రాశాడు. 11వ అధ్యాయం 16-17 వచనాలు. అతడు సావుకు కారణమయ్యాడు. కారణం ఏమిటంటే పాపము చేశాడు గనక ఆ పాపానికి ప్రతిఫలము అది భర్త మీద పడాలని ఉత్తి అని ఎంత ట్రై చేసినా 3 సార్లు నమ్మకంగా పోలేదు. ఇప్పుడు కూడా నమ్మకంగా యోవాబుతో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి సైన్యాధిపతికి ఇటు నమ్మకం, ఇటు రాజుకు నమ్మకము. రాజు అధికారం కలిగినటువంటి రాజు పట్ల తన నమ్మకాన్ని అలాగే కొనసాగించాడు. ఆఖరికి తన ప్రాణం సహితము యోవాబు మాట విని సైన్యాధిపతి, రేయ్ ఉరియా, నీవు ఆ జోరు జరిగేటువంటి ఆ యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు కొందరు చచ్చిపోయారు. ఆ తర్వాత మరలా ఇత్యుడేటువంటి ఉరియా కూడా చనిపోయాడు. చనిపోయిన వార్తను వెంటనే రాజుకు తెలియజేశాడు సైన్యాధిపతి యోవాబు. అప్పుడు బత్షెబాను ఇతడు కొద్ది రోజులు దుఃఖము ఓదార్చిన తర్వాత భార్యగా చేసుకున్నట్లుగా చరిత్రలో ఇమిడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. నమ్మకం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకే ఉరియా దావీదు పట్ల, తన రాజు పట్ల తన నమ్మకాన్ని ముందుకు కొనసాగించి తన ప్రాణం ఇచ్చి చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధనలు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయా గ్రామాలకు వచ్చేటప్పుడు ఒక సమాజ మందిరపు అధికారి పరిగెత్తుకొని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. థ్యాంక్ యూ. ఫుల్ స్టాప్. చనిపోయినది, చనిపోయేదానికి సిద్ధంగా ఉందని అక్కడ రాయబడలే.
చనిపోయినది ఆల్రెడీ. ఆ బిడ్డ సమాజ మందిరపు అధికారి బిడ్డ చనిపోయింది, ఫుల్ స్టాప్. ఆమె వయసు 12 సంవత్సరాలు. కానీ ప్రభు వెంటనే ఆయన్ని మక్కుము చూసి ఏమంటున్నాడంటే 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక సమాజ మందిరపు అధికారితో, ఓ అధికారి, నీవు వాళ్ళు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచొద్దు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. భయపడకుము అని గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు సంవత్సరానికి 365 రోజులు, మరలా 3 సంవత్సరాలు భర్తీ అయిన తర్వాత 4వ సంవత్సరం ప్రారంభంలో మరలా దాన్ని లీపు సంవత్సరం అంటారు. ఆ రోజు కూడా ఒక రోజు ఎక్కువ వస్తుంది ఫిబ్రవరిలో. దాన్ని కలుపుకొని దాదాపు 366 సార్లు 66 గ్రంథాలలో మన పట్ల దేవుడు రాపించాడు. ఏమని? భయపడవద్దండి, భయపడొద్దు అని 366 సార్లు రాయబడింది. సమాజ మందిరపు అధికారితో, ఓ అధికారి నీవు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుమన్నప్పుడు 41, 42 వచనాలు మనం చూస్తాం. అప్పుడు వెంటనే అతడు నమ్మాడు. వెంటనే ఇంటికి తీసుకువెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి లలితాకుమి అని ఆమెతో చెప్పి ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని వారలారా, లలితాకుమి అంటే చిన్నదానా లెమ్మని అర్థం. వెంటనే చనిపోయినటువంటి ఆ 12 సంవత్సరాల వయసు గలటువంటి ఆ చిన్నది లేచింది. అప్పుడు సమాజ మందిరపు అధికారి ఇంటి వారికి ఆజ్ఞాపించాడు, ఈ బిడ్డకి ఆహారం పెట్టండి అని చెప్పాడు. కాబట్టి కుమార్తె మరణం పట్ల ఎంత నమ్మకం సమాజ మందిరపు అధికారి. చచ్చిపోయింది, నీ బిడ్డ చచ్చిపోయింది, ఎందుకు నీవు ఆ బోధకుని శ్రమ పెడతావు అని కొందరంటే 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 2 కావచ్చు, 2 కంటే ఎక్కువ కావచ్చు. కొందరు వచ్చి సమాజ మందిరపు అధికారి యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమై ఉంది, నువ్వు రావాలని కోరుతున్నప్పుడు వెంటనే ఆల్రెడీ చచ్చిపోయింది, ఇంకెందుకు ఆయన బోధ పెడతావు, ఇంక రా మన కార్యక్రమం మనం చేసుకుందామని చెప్పి కొందరు వచ్చి అన్నప్పుడు వారి మీద నీవు లక్ష్యం ఉంచొద్దు. అంటే లోకం మాటలు వినకూడదు, లోకం మాట వింటే మళ్ళొచ్చి తలకలా మన ఇల్లు కాలిపోతుందని పెద్దలు సామెత. అందుకే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనంలో లోకములో ఉన్న వాటినైనా మీరు నమ్మొద్దని చెప్పి అక్కడ రాయబడి ఉంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని యందు నమ్మకం, ఉరియా ఎంత నమ్మకం చూపించాడో రాజు పట్ల చూశాం. సమాజ మందిరపు అధికారి తన కుమారు మరణం పట్ల నమ్మకంగా ఉండాడు. మళ్ళీ ఇంకొక కాలంలో, న్యాయాధిపతి కాలంలో దేవుడు ఫిలిప్తులు చేతికి ఇశ్రాయేలు జనాంగాన్ని అప్పచెప్పాడు. వారిలో నుంచి ఇడిపించడానికి మరలా ఒక నాయకుడు కావాలి. న్యాయాధిపతుల కాలములలో మరలా దేవుడు ఒక జొర్యా పట్టణస్థుడైనటువంటి దాను వంశములో ఉన్నారు మనోహ భార్య అని 2 దంపతులు. వారికి సంతానం లేదు. మనోహ భార్య గొడ్రాలై ఉంది. అందుకే దేవుడు మనోహ భార్య గర్భంలోనే ఒక పరాక్రమశాలిని పుట్టించాలి, వారి తలకు మంగళకత్తి రానియకూడదని చెప్పి జొర్యా పట్టణస్థుడైనటువంటి దాను వంశంలో ఉన్నటువంటి మనోహ దంపతులకి దేవుడు భార్యకి పొలంలో ఒక దూతను పంపించాడు. అమ్మా, నీ గర్భంలో ఒక కుమారుని పుట్టిస్తాను, వాడు మహా పరాక్రమశాలి అవుతాడు, ఫిలిప్తుల చేతిలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికే వాడిని ఒక న్యాయాధిపతిగా పుట్టిస్తున్నానని చెప్పి ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడు. మరలా ఆమె భర్తతో వచ్చి చెప్పినప్పుడు 2 భార్యాభర్తలు వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా అందుకు మనోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుణ్ణి మరలా మా యొద్దకు పంప. అప్పుడు నేను లేను, నా భార్య ఒక్కటే ఉంది, పుట్టబోవా బిడ్డకు ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పమని చెప్పి ప్రార్థించారు. మరలా దూత ప్రత్యక్షమై రెండోసారి అతని తల మీద క్షౌరము పోకూడదు, ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాగకూడదని చెప్పి బహునిష్ఠిగా ఆయన పెంచాలి, పరిశుద్ధంగా పెంచాలి. ఎందుకంటే నేను ఆదుకున్న సేవకుడు, నేను వరమిచ్చిన సేవకుడు. అందుకే అతని పేరు సంసోన్ అని పేరు పెట్టుకున్నారు. సంసోను అంటే నాశకుడు అని అర్థం. అయితే
ఇప్పుడు వెళ్దాం. ఎవరు నమ్మక ద్రోహం చేశారో, తిమ్నాతులో ఒక పిల్ల అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని నాకు కావాలని పట్టుబట్టినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఫిలిప్తులకి మనకి వాడుక లేదు, వాళ్ళకి మనకి సాంప్రదాయాలు లేవు, వాళ్ళకి మనకి ఈ విధంగా లేదని చెప్పినా కూడా వినకుండా లేదు ఆ అమ్మాయి కావాలని తిమ్నాతికి వెళ్ళారు. ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. కానీ 30 రోజులకే ఆ అమ్మాయిని వేరే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇదంతా సంసోను చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం ఆఖరి వరకు మనం చదివితే సంసోను యొక్క జీవిత చరిత్ర రాయబడి ఉంటుంది. ఆయన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేసినటువంటి చరిత్ర ఇమిడి ఉంది. న్యాయాధిపతుల యొక్క చరిత్ర మొత్తం 400 సంవత్సరాలు జరిగింది. 400 సంవత్సరాల లోపల దాదాపు 15 మంది న్యాయాధిపతులు పరిపాలన చేశారు. మరి న్యాయాధిపతులలో ఒకడైనటువంటి సంసోను కూడా న్యాయాధిపతే. ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే ఫిలిప్తుల చేతుల నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికే పుట్టించాడు. పుట్టిస్తే ఇతడు ఏం చేశాడు చూడండి, మహా పరాక్రమశాలి ఇతడు. ఇతడు పరాక్రమం ఎలా ఉందంటే తిమ్నాతికి తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు ఆ తిమ్నాతి పట్టణం బయట ద్రాక్ష తోటల మధ్యలో ఒక కొదమ సింహం వచ్చింది. 13వ అధ్యాయం 14వ అధ్యాయం 5-6 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతనికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని మీద ప్రేరేపింపగా అతని చేతిలో ఏమి లేకపోయింది. అయితే ఒక మేక పిల్లని చీల్చినట్లు అతను చీల్చెను. ఇంత పరాక్రమం. ఇంకా ముందుకెళ్తే ఆ భార్యని వేరే ఆయనకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆ కోపంతో 30 మందిని చంపినట్లుగా 14వ అధ్యాయం 19వ వచనంలో 30 మందిని చంపినట్లుగా అక్కడ రాయబడి ఉంది. మరలా యెహోవాత్మ మరలా రాగా అతడు అస్కెలోనికి పోయి వారిలో 30 మందిని చంపారు. ఒకరిని చంపాలంటే చేత కదా, కానీ 30 మందిని చంపారు. అందుకే అతను పరాక్రమం, దేవుని వరము చేత పుట్టిన వ్యక్తి కనుక. ఇంకా ఒకసారి మనం ఇంకా కిందికి వెళ్తే 15వ అధ్యాయం 4వ వచనంలో దాదాపు 300 నక్కలు. మొదట కొదమ సింహాన్ని చంపాడు, రెండవదిగా 30 మందిని చంపాడు, మూడవదిగా మనం చూసినప్పుడు 300 నక్కలను పట్టి ఒకదాని కొట్టి ఆ అగ్ని దివిటులు తెచ్చి వాళ్ళ యొక్క ఫిలిప్తుల యొక్క తోటల్లో జువ్వులు గోదాల తోటలు అన్నిటినీ నాశనం చేయడానికి ఒకదాని తోక కట్టి 300 నక్కలు కట్టాడట. అంత పరాక్రమశాలి. అలాగే లాస్ట్కి మరి బహుమంది అనే మాట రాయబడింది 15వ అధ్యాయం 6-8 వచనాలు మనం చూసినప్పుడు ఫిలిప్తీయులు ఇది ఎవడు చేసేనని అనుకొనొచ్చు. తిమ్నాతును అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చిన గనక ఎందుకంటే అతడే చేసి ఉంటాడు ఇది ఎంత కథ అని చెప్పి అప్పుడు కోప్పడినప్పుడు తొడతుంట్లను విరిచి బహుమందిని చంపినట్లుగా 15వ అధ్యాయం 6-8 వచనాల్లో మనకు రాయబడి ఉంది. ఇంకా అతని పరాక్రమం మనం ఆలోచించితే చేతిలో ఏమి లేదు, సింహాన్ని చంపాడు. చేతిలో ఏమి లేనప్పుడు పచ్చి గాడిద దవుడి ఎముకను పట్టుకొని 1000 మందిని చంపినట్లుగా 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. ఇంత పరాక్రమశాలి కనుగొని చేయి చాచి అందుకే దాని చేత 1000 మంది మనుషులను చంపాను. ఎందుకంటే ఒక్కసారి చేయి చాపాడంటే 1000 మంది సస్తారని ఫిలిప్తుల యొక్క భయం. సంసోన్ అంటే భయం, గడగడాడేవాళ్ళు ఆ రోజుల్లో సంసోన్ న్యాయాధిపతిగా ఉన్నప్పుడు. అందుకే ఇలాంటి పరాక్రమశాలి, దేవుని వరం చేత పుట్టిన పరాక్రమశాలి ఆఖరికి ఫిలిప్తి దేశంలో ఉన్నటువంటి ఫిలిప్తురాలైనటువంటి ఒక వేశ్య సోరేకు లోయలో నివాసం ఉన్నటువంటి ఆమె దగ్గరికి పోయినట్లుగా 16వ అధ్యాయము 1-5 వచనాలు. 1వ వచనము 5వ వచనం. తర్వాత ఇంత పరాక్రమశాలి ఆఖరికి ఏమయ్యాడంటే గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె యొద్ద చేరును. ఈమె పేరే దెలీలా అనగా మధురము అని అర్థము. ఈమె ఫిలిప్తు దేశములో ఉండి ఒక వేశ్య. సోరేకు లోయ నివాసి, ఆ ప్రాంతంలో ఈమె నివసించేది. దేవుడు ఫిలిప్పుల చేతిలో నుండి కాపాడడానికి
ఇతన్ని పుట్టిస్తే ఇతడు ఒక వేశ్య, ఒక వ్యభిచారి కొంపలో ఉండిపోయాడు. అప్పుడు సర్దారులు ఫిలిప్పు దేశములో గాజా, అష్కలోను, అఫ్టోదులోను, ఎక్రోనులోను, గాదులోను ఈ పట్టణాల మీద అధికారులు ఉన్నటువంటి వారిని సర్దారులుగా పేరు పెట్టేవాడు. సర్దారులు అంటే ఫిలిప్తులు అని కూడా అన్నారు. అందుకే సంసోను ఆమె ఒడిలో తన జీవిత రహస్యము అడగమని, మేము సర్దారులు ఒక్కొక్కరు 1100 వెండి నాణ్యములు నీకు ఇస్తాము, నీవు వాని ప్రాణము దేనిలో ఉందో చెప్పాలని చెప్పి దెలీలకు ఆశ చూపించారు. దెలీల ధనానికి ఆశపడి ఇప్పుడు నమ్మినటువంటి ప్రియుణ్ణి ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి. కాబట్టి దెలీలా లాలించాడు. 16వ అధ్యాయం 6వ వచనములో దెలీలా ఇప్పుడు చెప్తున్నాడు, దెలీలతో చెప్తున్నాడు, తన జీవిత రహస్యాన్ని చెప్తున్నాడు. నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి నువ్వు దేని చేత నిన్ను దేనితో కట్టేసి నువ్వు చచ్చిపోతావో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిరవంజు చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడైపోతాను. సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఇది అబద్ధం. దేవుని మహిమను జ్ఞాపకం చేసుకుంటూ చెప్పుదనా వద్దని, ఎందుకంటే ఆమె ఒడిలో పడిపోయాడు, మోములో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు. అది వేశ్య. ఆ లాస్ట్కి ఇతన్ని చంపడానికే తయారైంది. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పాడు. రెండవదిగా ఏమనింది, మరలా ఇంకా రెండవది మనము 16-11 వచనం చూసినట్లయితే, పనికి వాడని అతడు పేనిన తర్వాత పనికి వాడని పెట్టని క్రొత్త తాళ్ళుతో కట్టి బంధిస్తే, క్రొత్త తాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడైపోతానని సామాన్య మనుషులలో అయిపోతానని చెప్పాడు. మళ్ళా అబద్ధం చెప్పాడు. మూడోసారి మరలా బలవంతం చేసినప్పుడు 16వ అధ్యాయం 13వ వచనము ఇలాగా ఆమె అనుదినము మాటల చేత, లాలన చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అందుకే ఆఖరికి తన నిజస్థితి చెప్పాడు. 16వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూసినప్పుడు అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నాజీరు వ్రతం ఆ రోజుల్లో పాటించేవాళ్ళు కొందరు. అలాగే దేవునికి గూళిగా నాజీరు వ్రతం అంటే సత్యంత వరకు ఆ వెంట్రుకలను అలాగే ఇడుచుకొని బ్రతికేవాడు. దేవుని మహిమ, దేవుని ప్రభావం అంతా సంసోను యొక్క ఎంట్రుకలోనే ఉంది గనక దేవుడు ఆత్మ వచ్చినప్పుడల్లా ఇంత బలం, ఒక్క చేయితో 1000 మందిని చంపినటువంటి పరాక్రమశాలి చరిత్రలో ఎవరు లేరు. సింహాన్ని చంపినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దెలీలా నమ్మిన ప్రియుని పట్ల నమ్మక ద్రోహము చేసింది. ఇంకా రెండవదిగా అదే మనము యేసు ప్రభువుకి 12 మంది శిష్యులతో ఆయన ప్రయాణం సాగిస్తూ సువార్త యాత్రలో బయలుదేరుతున్నప్పుడు, పల్లె గ్రామ తిరుగుతున్నప్పుడు యూదా ఇస్కర్ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఇతడు కూడా ఒకడు. యూదా అనగా స్తుతించుట అని అర్థం. ఇతడు యేసుక్రీస్తు శిష్యుడుగా, యేసుక్రీస్తుని వెంబడించిన వాడిగా, యేసుక్రీస్తుని ఎరగని వాడుగా, ఆయన అడుగుజాడులో నడిచేటువంటి వాడు, ఆఖరికి సువార్త యాత్రలో ఖజానాదారుడుగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రధాన యాజకులతో, పెద్దల అధికారులతో మాట్లాడి 30 వెండి నాణ్యములకు ఆశపడి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే నా ప్రభు అని గుర్తు చెప్పి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇతని విషయము మత్తయి సువార్త 26వ అధ్యాయం 47-48 వచనాల్లోనూ ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో యూదా వచ్చెను, వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి, ప్రజల పెద్దల యుద్ధ నుండి ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అని గుర్తు ఆయనే యేసు అని ఆయన పట్టుకొనడని వారికి గుర్తు చెప్పాడు. ఏం గుర్తు? యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాను. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకున్నా అదే గుర్తు. ఇది యేసు ప్రభుని అప్పగించే గుర్తు. సువార్త 4 సువార్తలలో, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను
ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యూదా ఇస్కరి. యూదా చాలా మంచి వ్యక్తి. యూదాకి దేవుడు ఆ యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, నీవు వెళ్ళి దయ్యములు వెళ్ళగొట్టండి అని. సువార్తకు ఆజ్ఞాపించాడు. ఆయన ఉండగానే ఇద్దరు వెళ్ళి సువార్త ప్రకటించారు. సువార్తకు వెళ్ళేటప్పుడు ఆ ఖజానంతా తాను దగ్గరే ఖజాన్దారుగా ఉండేటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి, రోజు ఆయన అడుగుజాడలో నడిచేటువంటి వ్యక్తి 30 వెండి నాణ్యములకు ఆశపడి సొంత నమ్మినటువంటి తన ప్రభువుని అప్పగించి నమ్మక ద్రోహం చేశాడు యూదా ఇస్కరి. పాత నిబంధన కాలంలో హిత్తీయుడైన ఉరియా నమ్మకంగా ప్రవర్తించాడు రాజు పట్ల. సమాజ మందిరపు అధికారి తన కుమార్తె మరణం పట్ల నమ్మకాన్ని చూపించాడు. కానీ దెలీలా సంసోను నమ్మినటువంటి ప్రియుడిని నమ్మక ద్రోహం చేసింది. నమ్మినటువంటి ప్రభువుని 30 వెండి ధనానికి ఆశపడి 30 వెండి నాణ్యములను అప్పగించి తీసుకొని ప్రభువుని అప్పుచెప్పినట్ల నమ్మక ద్రోహం చేసి నమ్మక ద్రోహిగా మిగిలిపోయాడు యూదా ఇస్కరి. నమ్మక ద్రోహిరాలుగా దెలీలా మిగిలిపోయింది. నమ్మకస్తులుగా అటు యోయాబు సైనాధిపతికి, ఇటు రాజ్యంలో పరిపాలన చేసే దావీదుకి నమ్మకస్తుడిగా ఇద్దరు మధ్య తన ప్రాణానికి వచ్చిన తన మరణం ఉత్తరంలోనే ఉంది. ఎక్కడైతే మోపు జరుగుతుందో, మోపు యుద్ధం జరుగుతుందో ఉరియను ముందు పెట్టి అని ఆ మాట అక్కడ ఉత్తరంలో రాశాడు. కానీ ఆ ఉత్తరము నమ్మకంగా తీసుకెళ్ళి యోవాబు సైనాధిపతికి ఇచ్చాడు. ఎంత నమ్మకస్తుడో హిత్తీయుడైనటువంటి ఉరియా. కాబట్టి ఉరియా భార్యని తన భార్యగా చేసుకొని ఉరియా విషయంలో తప్ప దావీదు ఏ పాపము చేయలేదని జీవిత చరిత్రలో ఇమిడి ఉంది. అందుకే దేవుడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నేను యెష్షయి కుమారుని దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడని అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనములో పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన సంగమా, నీవు నమ్మకమా నమ్మక ద్రోహమా? ప్రభు అన్నాడు నోరారు తెరిచి, మార్తా నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. మన జీవితాల్లో మనం నమ్మితే దేవుని మహిమ చూస్తాం. దేవుని మహిమ చూడాలంటే మనం నమ్మాలి. అపనమ్మకం అనేది మన హృదయంలో చోటు ఇవ్వకుండా నమ్మకంగా ముందు కొనసాగితే అది భౌతికంగా ఆర్థికంగా లోకపరంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా నువ్వు ముందు కొనసాగుతావని హెచ్చరిస్తూ ఈ ప్రసంగానికి స్పాన్సర్ చేసినటువంటి సహోదరి శ్రీమతి సరిత, వారి కుమారుడు రాజు, వారిని దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాన్ని సమస్తాన్ని కలగజేసి ఈ ప్రసంగం ఇచ్చినటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన కుమారుని, భర్తను, సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సరిత కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, సమస్తాన్ని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించుమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.